రెండెక్కం రెండు రెండెన్నాలుగు రెండు ముళ్ళు రెండు ఎనిమిది రెండు పోతి రెండు పన్నెండు రెండు ఒకటి రెండు మూడు 18 రెండు 4 20. అబ్బా ఎవరు కొట్టిర్రు అబ్బా. రెండెక్కం రెండు రెండెన్నాలుగు రెండు ముళ్ళు రెండు 8. అమ్మా ఎవర్రా కొట్టింది? నేను ఫుల్ క్రికెట్ ఆడాలి. లాస్ట్ వీక్ బాగా మిస్ అయింది. క్రికెట్ ఆడతావా? చెప్తా ఉండు. హలో, ఎవరు? హలో అమ్మా, నేను రఘు వాళ్ళ స్కూల్ టీచర్ని. మీ అబ్బాయి హోంవర్క్ అస్సలే చేయట్లేదు, చెప్పిన మాట అస్సలే వినట్లేదు. ఏమైనా అంటే ఎదురు సమాధానం చెప్తుండు. కొంచెం మీరే దగ్గరుండి వాడితో హోంవర్క్ అనేది చేయించండి. జర బాంచం లేకుండా మా స్కూల్కి ఉన్న పేరంతా పోతుంది. అవునా, సారీ మేడం, నేను వాడితో అన్ని చేయించి రేపు పంపిస్తాను. ఉంటాను మేడం, జర వాడిని ఏం చేయకూడదు బాంచం. రే రఘు, ఇలా రారా. ఎందుకమ్మా, ఎనర్జీ డ్రింక్ ఏమైనా ఇస్తావా? నువ్వు లోపలికి వస్తే నీకే తెలుస్తుంది కదరా. రారా. అలాగే అమ్మా. వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని హోంవర్క్ చేసుకోపోరా. హోంవర్క్ ఎక్కడిది? అంతా చేశాను కదా అమ్మా. అవునా, ఏది చూపించరా ఒక్కసారి. నా బుక్ ఫ్రెండ్ గారు తీసుకున్నాడమ్మా. అన్ని అబద్ధాలే. నువ్వు హోంవర్క్ చేయట్లేదని, చెప్పిన మాట వినట్లేదని మేడం నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, హోంవర్క్ అంతా కంప్లీట్ చేయాల్సిందే. నిజమమ్మా, ఎప్పుడో కంప్లీట్ చేశానే, నువ్వు నాతో నున్నవేందని అమ్మా. నాకు ఇంకేం చెప్పొద్దు, బుద్ధిగా కూర్చొని హోంవర్క్ చేయాలి అంతే. నేను మైండ్ లో ఫిక్స్ అయిందంటే నా మాట నేనైనా, తర్వాత నీ ఇష్టం. ఏరా, మేడం ఫోన్ చేసిందంట, బుద్ధిగా చదువుకోవచ్చు కదరా. చదువు. ఇప్పుడు ఏమైంది? ఇదే దీనమ్మని ఏదో చేసినట్టుంది రాక్షసి. దీని పని ఇట్లా కాదు. రెండెక్కం రెండు రెండెన్నాలుగు రెండు ముళ్ళు రెండు 8 రెండు పోతి రెండు పన్నెండు రెండు ఒకటి రెండు మూడు 18 రెండు 4 20. అబ్బా ఎవరు కొట్టిర్రు అబ్బా. రెండెక్కం రెండు రెండెన్నాలుగు రెండు ముళ్ళు రెండు 8. అమ్మా ఎవర్రా కొట్టింది? ఏమైందే? చూడమ్మా, నేను చదువుకుంటూ ఉంటే వాడు నన్ను తల మీద కొట్టి దాక్కుంటున్నాడు. అవునా, ఎక్కడ వాడు? రే రఘు, రఘు ఇట్రారా బేటా. దా దా, నువ్వు ఫస్ట్ రా. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? అక్కని కొట్టావా? నేను కొట్టలేదమ్మా. వీడే కొట్టాడమ్మా, వీడే కొట్టాడు. అవునా, చెప్పు. నిన్న మేడం ఫోన్ చేసినట్టు ఫోన్ చేసింది అక్కే అమ్మా. కావాలంటే చూడు, ఫోన్ నంబర్ ఎవరిదో అని నువ్వే చేసిందంతా అని చూపిస్తాను. అమ్మా, తమ్ముడు నన్ను కొట్టలేదు, చదువులో పడి తలకి ఏదో తాకినట్టు అనిపించింది అంతే, ఏం కాలేదమ్మా. సరే, నన్ను క్షమించమ్మా. సరే పోయే, వెళ్ళి చదువుకోపో. మంచిగా చదువుకో బిడ్డ, మంచి పేరు సంపాదించాలి చదువుకొని. రే, నువ్వు నన్ను కొట్టావు కదరా, చెప్తా. ఏ, నువ్వు నన్ను ఇరికించలేదా? చూసుకుందాం రా, చూసుకుందాం. నీ పని ఇప్పుడు కాదు బిడ్డ, తర్వాత చెప్పుతా. ఏంటి, ఫేస్బుక్ లో మన వీడియోసా? అవి చూద్దాం, మన మధ్యలో జరిగే వారిలో గెలుపెవరిదో కూడా చూద్దాం. సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలే. రాత్రి కంటి నిండా నిద్రపో, రేపటి నుంచి నీకు నిద్ర ఉండదు. నీకుండదో నాకుండదో చూద్దాం రా పొట్టోడరే. ఛాలెంజ్ అక్క. ఛాలెంజ్ రా బేటా.